హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి హిందీ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మాధవన్ మరియు ఫాతిమా షనా కలిసి నటించినటువంటి ఆప్ జైసా కోయి, అంటే ఇంగ్లీష్లో సమ్ వన్ లైక్ యూ అనే మీనింగ్ వస్తుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే బాగా ఇన్నోసెంట్ మరియు ఇంట్రోవర్ట్లా ఉండే స్త్రీ చాలా బాగా ప్రాక్టీస్ చేసి తన క్లాస్మేట్ అయినటువంటి రాకీని కలిసి ప్రపోజ్ చేస్తాడు. అయితే రాకీ మాత్రం మనం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, నువ్వు నాకు ఇష్టం లేదు అని అంటుంది. శ్రీ మాత్రం అదేంటి, నా ఫ్రెండ్ దీపక్ నిన్ను చూసి ఆ రాకీ పెద్దగా అందంగా ఉండదు, నువ్వు ప్రపోజ్ చేయగానే ఓకే అంటుంది అని నాతో చెప్పాడు అని అంటాడు. ఆ మాటలు విన్న రాకీ శ్రీని చూసి నీకు లైఫ్లో అస్సలు పార్ట్నర్ దొరకదు అని ఆ శ్రీని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత శ్రీ నిజంగానే 42 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ సింగిల్గా ఉంటూ తన రూమ్లోకి వచ్చే ఎలుకను చూసి నువ్వు నాకు కొంచెం దూరంగా ఉండు, లేదంటే నా క్లాస్మేట్ రాకీ శాపం నీకు కూడా అంటుకుని లైఫ్ లాంగ్ సింగిల్గానే మిగిలిపోతావు అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే తన అన్నయ్య భాను దగ్గరికి వెళ్ళగా భాను ఆ స్త్రీని చూసి ఎందుకు నువ్వు ఇంకా ఆ తక్కువ శాలరీ వచ్చే సాంస్క్రిట్ టీచర్గా వర్క్ చేస్తావు, మన రియల్ ఎస్టేట్ బిజినెస్ని చేయవచ్చు కదా అని అంటాడు. శ్రీ మాత్రం నాకు ఇదే నచ్చుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీకి వదినైనటువంటి కుసుమ్ ఫోన్ చేసి నువ్వు వెంటనే నీ ఫ్రెండ్ దీపక్ స్టూడియోకి వెళ్ళి అందంగా ఒక ఫోటో దిగి పంపించు, ఒక పెళ్లి సంబంధానికి పంపాలి, అలాగే నీ బయోడేటాలో ఏజ్ను కూడా తగ్గించి రాసి పంపించు అని అంటుంది. అయితే శ్రీ మాత్రం ఎన్నిసార్లు ఫోటో దిగినా ఏం ప్రయోజనం లేదు అనుకుంటూ శ్రీ వెంటనే స్కూల్కి వెళ్ళగా స్కూల్లో స్టూడెంట్స్ కూడా శ్రీ మీద జోక్స్ వేసుకుంటూ ఉంటారు. స్కూల్ అయిపోయిన తర్వాత శ్రీ తన ఫ్రెండ్ అయినటువంటి దీపక్ స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగుతూ దీపక్ని చూసి కొంతమందికి నా పేరు నచ్చదు, మరి కొంతమందికి నా జాబు శాలరీ నచ్చదు, మరి కొంతమందికి అయితే నా లుక్స్ నచ్చవు, ఇంకా ఎన్ని ఫొటోస్ దిగాలో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు. అది విన్న దీపక్ నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, ఈ మధ్య మార్కెట్లోకి ఆప్ జైసా కోయి అనే ఒక యాప్ ఒకటి వచ్చింది, దీనికి నెలకి 600 కడితే చాలు, నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ గా ఉంచుతుంది, ముక్కు మొహం తెలియని ఆడవాళ్లతో నిన్ను కనెక్ట్ చేస్తుంది, ఒకరి ఫేస్ ఒకరికి తెలియదు, గంటలు ఆడవాళ్లతో మాట్లాడవచ్చు అని చెప్తాడు. దాంతో ఇంటికి వచ్చినటువంటి శ్రీ ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసి ఎలా మాట్లాడాలో తెలియక తన పూర్తి పేరుని చెప్పేసి మీరు తిన్నారా, నాకు స్వీట్స్ అంటే ఇష్టం అంటూ చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క స్త్రీతో మాట్లాడుతున్న ఆ మహిళ మాత్రం శ్రీ అని పిలుస్తూ చాలా సెక్సువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అలా శ్రీ చాలా స్లోగా రెగ్యులర్ గా రోజు ఆ యాప్ ని యూస్ చేస్తూ పరిచయం లేని వారితో మాట్లాడుతూ ఒంటరితనం నుంచి బయటికి వస్తూ ఉంటాడు. మరోపక్క శ్రీకి వదిలేనటువంటి కుసుమ్ తన భర్త అయినటువంటి భానుని చూసి నాకు లైఫ్ లో బోర్ కొడుతుంది, ఏదైనా చెయ్యాలని ఉంది, నేను పచ్చళ్ళ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అంటుంది. అయితే భాను మాత్రం కుసుమ్ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా ఇంటి పనులు ఎవరు చూసుకుంటారు, అయినా ఈ వయసులో నీకు ఇవన్నీ ఎందుకు అని అంటూ ఉంటాడు. నిజానికి ఈ భాను ఆడవాళ్ళంటే వంటింటికే పరిమితం అయ్యి ఉండాలి, వాళ్ళకి చదువులు వ్యాపారాలు ఎందుకు అన్న మైండ్ సెట్ తోనే ఉంటాడు. అదే టైంలో ఒకరోజు పక్కింట్లో ఉండే జోయ్ అనే ఒక బెంగాలీ వ్యక్తి వచ్చి ఆ కుసుమ్ కి స్వీట్స్ ఇచ్చి ఈ స్వీట్స్ ని స్పెషల్ గా కలకత్తా నుంచి తెప్పించాను, మీరు చేసిన పచ్చడి మా ఫ్యామిలీలో అందరికీ బాగా నచ్చింది, మీ టాలెంట్ వేస్ట్ అయిపోకూడదు, మీరు పచ్చళ్ళ బిజినెస్ పెట్టాలి అని ఎంకరేజింగ్ గా మాట్లాడి అలాగే మీ మరిది శ్రీకి నేను ఒక సంబంధం తీసుకుని వచ్చాను, మా సొంత మేనకోడలు ఉంది, మీరు ఓకే అంటే సంబంధం మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో కుసుమ్ వెంటనే శ్రీకి ఫోన్ చేసి నీకు ఒక సంబంధం వచ్చింది అని అనగా శ్రీ మాత్రం ఆల్రెడీ పెళ్లి అయిపోయి విడాకులు తీసుకున్నటువంటి అమ్మాయి అయి ఉంటుంది అనుకుని ఎంతమంది పిల్లలు అని అంటూ ఉంటాడు. కుసుమ్ మాత్రం అలా ఏం కాదు, తను కూడా నీలాగే సింగిల్, ఇంకా నీలాగే టీచర్, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడాలని అంటుంది. దాంతో శ్రీ ఇష్టం లేకుండానే ఆ మహిళని కలవడానికి వెళ్ళగా మధు శ్రీ ముందుకు వస్తుంది. మధును చూసినటువంటి శ్రీ ఇంత అందంగా ఉన్న అమ్మాయికి నేను ఎలా నచ్చాను, బహుశా నా గురించి పూర్తిగా తెలియదేమో అనుకుని ఆ మధును చూసి నేను ఒక సాధారణ సాంస్క్రిట్ టీచర్ని, శాలరీ కూడా అంత ఎక్కువగా రాదు, నా ఏజ్ 42 అని చెప్తాడు. ఆ మాటలు విన్న మధు నేను ఫ్రెంచ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను, శాలరీ బాగానే వస్తుంది, నా శాలరీతో మనం ఇద్దరం ఈజీగా బ్రతికేయవచ్చు, నేనే మీ సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అని చెప్పి తన అలవాట్లో కూడా ఎగ్జాక్ట్ గా స్త్రీ అలవాట్లకి మ్యాచ్ అయ్యేలాగా చెప్తుంది. అది మొత్తం చూసిన స్త్రీ షాక్ అయ్యి వెంటనే తన ఫ్రెండ్ దీపక్ ని కలిసి జరిగింది
జరిగిందంతా చెప్పగా దీపక్ మాత్రం అంత మోడర్న్ అందమైన అమ్మాయికి నువ్వెలా నచ్చావు, ఏదో అనుమానంగా ఉంది, ఎవరైనా నీతో కావాలని ప్రాంక్ చేస్తున్నారేమో, మనం ఒకసారి కలకత్తాకి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చెయ్యాలి అని అంటాడు. ఆ నెక్స్ట్ డే కలకత్తాకి బయలుదేరగా దీపక్ శ్రీని చూసి నీ స్టూడెంట్ రాకేష్ ని కూడా తీసుకుని వచ్చాను. ఆ మధు తన ఇంట్లో లేని టైంలో ఈ రాకేష్ మధు ఇంట్లోకి వెళ్ళి నేను మధు మేడం స్టూడెంట్ ని అని పరిచయం చేసుకుని స్లోగా మధు గురించి ఎంక్వైరీ చేస్తాడు. అలాగే మధు గురించి తెలిసిన అందరి దగ్గర కూడా మధు గురించి ఎంక్వైరీ చేద్దామని అంటాడు. అలా అనుకున్నట్లుగానే కలకత్తాకి వెళ్ళి మధు గురించి మధు ఫ్యామిలీ గురించి తెలుసుకుంటూ ఉండగా మధు స్టూడెంట్ అయినటువంటి ఒక మహిళ మాట్లాడుతూ మీకు నమిత్ గురించి తెలియకపోతే మధుని అడిగి తెలుసుకోండి అని అంటుంది. దాంతో మధుని కలిసిన శ్రీ నమిత్ గురించి అడగ్గా మధు శ్రీని చూసి నమిత్ నా స్టూడెంట్ కన్నయ్య, ఇప్పుడు US లో మెడిసిన్ చేస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం కలిసి తక్కువ టైంలోనే దగ్గరయ్యాం. కానీ ఒకరోజు కారులో నేను తనతో సెక్సువల్ గా కలవబోతూ ఉండగా నమిత్ నన్ను చూసి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదానిలా చేస్తున్నావు, నువ్వు అసలు వర్జినేనా అని అన్నాడు. ఏదో సరదాగా అన్నాడేమో అనుకున్నా కానీ ఆ నమిత్ సీరియస్ గానే అడిగాడని అర్థమయ్యింది. అసలు లవ్ కి వర్జినిటీకి సంబంధం ఏముంది? దాంతో నేను ఆ నమిత్ కి బ్రేకప్ చెప్పేశాను. అయినా అదేం పిచ్చి ప్రశ్న, ఈ కాలంలో 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎవరైనా వర్జిన్ గా ఉంటున్నారా? మ్యూజియంలో వెతికినా దొరకరు. నేను ఆ రోజు నమిత్ కి అబద్ధం చెప్పి ఉండవచ్చు కానీ నేను అలా చెప్పాలి అనుకోలేదు. లవ్ కి వర్జినిటీకి సంబంధం ఏమిటి? మన పాస్ట్ లైఫ్ లో ఏం జరిగింది అనే దానికన్నా కూడా ప్రెజెంట్ మన పార్ట్నర్ తో లాయల్ గా ఉన్నామా లేదా అన్నదే కదా ఇంపార్టెంట్ అని అంటుంది. ఆ మాటలు విన్న శ్రీ తాను ఇంకా వర్జినే కావడంతో తనను తాను మ్యూజియంలో పెట్టుకున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. అలా ఇద్దరు ఒకరికొకరు దగ్గరవుతున్నప్పటికీ శ్రీ మాత్రం ఇంత అందమైన అమ్మాయికి నేను ఎలా నచ్చుతున్నానో అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో భాను కూతురైనటువంటి నిషా భానుని చూసి నాకు మంచి జాబ్ వచ్చింది అని అంటుంది. అయితే భాను మాత్రం ఆడవాళ్ళకి జాబు బిజినెస్లు ఎందుకు, వంట చేయడం బాగా తెలియాలి, నువ్వు ఇక మీదట మీ అమ్మ దగ్గర వంట చేయడం కూడా నేర్చుకుంటూ ఉండు అని అంటూనే తన భార్య కుసుమ్ను కూడా కేవలం వంట మనిషి లాగా ట్రీట్ చేస్తూ ఉండడంతో అది చూసిన నిషా బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో శ్రీ మరియు మధు ఫ్యామిలీస్ మాట్లాడుకుని ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ చేయగా ఎంగేజ్మెంట్ టైంలోనే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయ్యాక మధు శ్రీతో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ శ్రీ అని అంటూ ఉంటుంది. అది విన్న శ్రీకి ఆప్ జైసా కోయి యాప్ లో తనతో మాట్లాడింది మధునే అని అర్థమయ్యి మధు పరిచయం లేని మగవారితో సెక్స్ చాటింగ్ చేస్తుంది అని అప్సెట్ అవుతాడు. అదే విషయం దీపక్ తో చెప్పగా దీపక్ కూడా అంటే ఈ మధు ఎంతమందితో సెక్స్ చాటింగ్ చేసి ఉంటుందో అని ఆశ్చర్యపోతాడు. దాంతో మధు వెంటనే శ్రీని కలిసినప్పుడు సరిగ్గా మాట్లాడకుండా కోపం తెచ్చుకుని నువ్వు ఆప్ జైసా కోయి యాప్లో ఉన్నావనే విషయం నాకెందుకు చెప్పలేదు, అలా పరిచయం లేని మగవారితో సెక్స్ చాటింగ్ చేయడానికి నీకు సిగ్గు లేదా అని అంటాడు. ఆ మాటలు విన్న మధు మీరు కూడా ఆ యాప్ని వాడుతున్నారు కదా, మీరు వాడితే తప్పు లేనిది నేను వాడితే ఎలా తప్పు అవుతుంది అని అంటుంది. దానికి శ్రీ మాట్లాడుతూ నేను మగవాణ్ణి, నువ్వు ఆడదానివి అని అంటాడు. దానికి మధు సమాధానం చెప్తూ నమిత్తో బ్రేకప్ తర్వాత నాకు రిలేషన్షిప్ మీద చిరాకు వచ్చింది, ఇక మీద ఎవరిని లవ్ చేయకూడదు, ఎవరికి ఎమోషనల్గా దగ్గర అవ్వకూడదు అని అనుకున్నాను. అందుకే నా ఒంటరితనం పోవడం కోసం నీలాగే ఆ యాప్ వాడడం స్టార్ట్ చేశాను. నీలాగే పరిచయం లేని వారితో మాట్లాడేదాన్ని, అప్పుడే అనుకోకుండా నీతో మాట్లాడాను. నువ్వు అందరిలాగా నాతో తప్పుగా మాట్లాడకుండా తిన్నావా, నీకేమి ఇష్టం అలాంటి మాటలు మాట్లాడావు, అందుకే నువ్వు అందరిలాంటి వాడివి కాదు అని అర్థం చేసుకుని నిన్ను అప్పుడే ఇష్టపడ్డాను. నువ్వు చెప్పిన పూర్తి పేరుతో ఫేస్బుక్లో కూడా వెతికి నీ ప్రొఫైల్ని కనిపెట్టి చూస్తే నువ్వు మా మావయ్య జోయి ఇంటి పక్కనే ఉంటున్నావని తెలిసింది. అందుకే మా మావయ్య ద్వారా సంబంధాన్ని మాట్లాడించాను అని అంటుంది. అది విన్న స్త్రీ మాత్రం నేను సాధారణ వ్యక్తిని, పైగా గౌరవం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఇకపై కూడా నా ఫ్యామిలీ గౌరవం తగ్గకూడదు, నీలాంటి క్యారెక్టర్లెస్ వాళ్ళు నాకు వద్దు, ఆ నమిత్ నిన్ను వదిలేయడంలో తప్పే లేదు అని బ్రేకప్ చెప్పి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. మరోపక్క మధు కూడా తన ఫ్యామిలీకి జరిగిందంతా చెప్తుంది. శ్రీ ఫ్యామిలీ మొత్తం కూడా మధు ఫ్యామిలీతో గొడవ పడడానికి వెళుతూ ఉండగా భాను కూతురైనటువంటి నిషా మాత్రం ఎందుకు మధుది తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు, బాబాయ్ కూడా ఆ యాప్ వాడుతున్నాడు కదా, ఇది చాలా చిన్న విషయం అని చెప్తూ ఉంటుంది. కానీ భాను మాత్రం నాకు అసలు వాళ్ళ ఫ్యామిలీ పద్ధతులే అస్సలు నచ్చలేదు, ఆ ఫ్యామిలీ ఆడవారు కూడా మగవాళ్లతో కలిసి మందు తాగుతున్నారు, నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళకి ఉండవలసిన క్వాలిటీస్ ఏమీ వాళ్ళల్లో లేవు అంటూ తన ఫ్యామిలీతో కలిసి ఆ మధు ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి వాళ్ళని బాగా తిట్టి గొడవ పడి వచ్చేసి స్త్రీకి ఎందుకు అసలు పెళ్లి కావడం లేదు అని రకరకాల పూజలు చేయిస్తూ ఉంటారు.
ఆ తర్వాత శ్రీ కూడా మధుని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క మధు కూడా శ్రీని మర్చిపోవడానికి ట్రై చేస్తూ తన మామయ్య అయినటువంటి జోయిని చూసి, ఎలాగో ఫంక్షన్ హాల్కి ఇచ్చిన అడ్వాన్స్ వేస్ట్ అయ్యేలాగా ఉంది మావయ్య, నువ్వు కూడా ఎంతకాలం ఇలా సింగిల్గా ఉంటావు, నీకు నచ్చిన మహిళ ఎవరన్నా ఉంటే పెళ్లి చేసుకో అని అంటూ ఉంటుంది. అదే టైంలో నిషా తన బాబాయ్ శ్రీని చూసి, నువ్వు మధుని మర్చిపోలేకపోతున్నావు, మీరు చాలా చిన్న విషయానికి విడిపోవడం కరెక్ట్ కాదు, మళ్ళీ ఒకసారి ఆలోచించి బాబాయ్ అని అంటుంది. దాంతో శ్రీ మనసు మార్చుకుని మధుతో మాట్లాడాలి అనుకుని తన దగ్గరికి వెళ్తాడు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే అప్పటికే మధు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి నమిత్ అక్కడికి వచ్చి మధుకు సారీ చెప్పి మనం పెళ్లి చేసుకుందామా అని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. చాలాసేపు వారి కాన్వర్జేషన్ ని చూసినటువంటి శ్రీ వారి దగ్గరికి వెళ్లి మధుతో ఒంటరిగా మాట్లాడాలి అని నమిత్ ని పంపించేసి మధును చూసి, ఆ యాప్ విషయంలో ఏ మగవాడైనా కూడా అలాగే ప్రవర్తిస్తాడు, కానీ ఇప్పుడు కోపం తగ్గిపోయింది, ఇప్పుడు నిన్ను క్షమించేశాను, ఇకపై కూడా నీకు ఏ విషయంలో కూడా అడ్డు చెప్పను, కానీ కొంత లిమిట్స్ లో ఉండాలి అని అంటాడు. ఆ మాటలు విన్న మధు, నువ్వు ఇంకా ఏమీ మారలేదు, నేనేదో తప్పు చేశాను అన్నట్లు నన్ను క్షమించేస్తున్నాను అంటున్నావు, నాకు లిమిట్స్ పెడతా అంటున్నావు, రిలేషన్షిప్లో ఎవరూ ఎవరికంటే ఎక్కువ కాదు, ఒకరికొకరు లిమిట్స్ పెట్టుకోవడం ఏమిటి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే టైంలో మరొక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అనుకోకుండా శ్రీ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా స్త్రీకి వదిలైనటువంటి కుసుమ్, అదేవిధంగా మధు మావయ్య అయినటువంటి జోయితో తిరుగుతూ ఉండడం చూస్తారు. దాంతో మళ్ళీ రెండు ఫ్యామిలీస్ కలవగా భాను తన భార్య అయినటువంటి కుసుమ్ను చూసి, నీకు అసలు సిగ్గు లేదా, నీకు పెళ్లి వయసుకు వచ్చినటువంటి కూతురు ఉంది, మన ఫ్యామిలీ పరువు ఏమవుతుందో ఆలోచించావా, నీకేం తక్కువ చేశాను అని అంటాడు. ఆ మాటలు విన్న కుసుమ్, మీరు ఎప్పుడు నన్ను అసలు మనిషిగా చూసిందే లేదు, కేవలం మీ ఇంట్లో పని మనిషిగా మాత్రమే చూశారు, ఎప్పుడైనా ఏ విషయంలో అయినా నా ఒపీనియన్ అడిగారా, జోయి మాత్రం నన్ను ఒక మనిషిలాగా చూశాడు, నీ దగ్గర లేని ప్రేమ జోయిలో కనిపించింది, నాకు కూడా లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి సాధించాలి అని ఉంటుంది, కానీ మీరెప్పుడూ నన్ను ఒక మనిషిగా కూడా చూడలేదు అని అంటుంది. అది మొత్తం చూసినటువంటి స్త్రీ కూడా తన వదినని చూసి, ఈ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మీకే సమర్థిస్తాను అని అనడంతో కుసుమ్ ఆ జోయితో వెళ్ళిపోతుంది. అదే సమయంలో జోయి మదర్ కాలు జారి పడిపోవడంతో ఫ్యామిలీ మొత్తం కూడా ఆమె దగ్గరికి వెళ్తారు. బామ్మకి దుర్గా పూజ అంటే ఇష్టమని ఇంట్లో దుర్గా పూజ కోసం ఏర్పాట్లు చేస్తూ బామ్మ కోలుకుని లేచి తిరగాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ పూజ ప్రాసెస్ లోనే శ్రీ మరియు మధులు కూడా వారి రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. చివరికి పూజ కూడా అయిపోగా శ్రీ మధును చూసి, నేను తప్పుగానే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది, అందుకే నా మైండ్ సెట్ అలా ఉంటుంది, కానీ నేను కూడా మారాలనుకుంటున్నాను, మా అన్నయ్యలాగా కాకుండా మారాలి, ఈ మారే ప్రయత్నంలో మళ్ళీ తప్పులు చేసినా చేస్తాను, కానీ తప్పులు చేసినప్పుడు క్షమించమని అడగడానికి మాత్రం మొహమాట పడను, మరోసారి ఎప్పుడూ కూడా ఆడవారిని మగవారి కంటే తక్కువగా లిమిట్స్ లో పెట్టాలని ఆలోచించను, నన్ను నీ స్టూడెంట్ ని చేసుకుని నా తప్పుని క్షమించు, నన్ను మంచిగా మార్చు అని అనడంతో మధు కూడా శ్రీతో కలిసిపోతుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? శ్రీ వాళ్ళ వదిన ఆ ఏజ్లో అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి ఫ్యామిలీ పొరుగు గురించి ఆలోచించాల్సిందంటారా, లేదా లవ్ అండ్ రెస్పెక్ట్ పొందడానికి ఏజ్తో సంబంధం లేదు అంటారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇండియాలో ఉన్న హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఇదే విధంగా ఆలోచిస్తే ఎన్ని ఫ్యామిలీస్ నిలబడతాయో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ మరియు కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు చేసే లైక్స్ కామెంట్సే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే మరిన్ని మంచి వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.